దేవుడు లోకములో అనుగ్రహించినటువంటి ఈ ఏవైతే ఫలాలుగా చెట్లుగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి పర్వతం పైన మలిచినటువంటి చెట్లకు ఉన్నటువంటి ఆధారమైనటువంటి దేవుడు నీకు నాకు ఆధారంగా ఉంటాడని చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు? పర్వతం మీద ఉన్న చెట్టుకి ఎవరు నీళ్ళు పోతారు? ఎవరు పోయాలా నీళ్ళు? ఎవరన్నా ఎక్కి నీళ్ళు పోతారా? అవునంటారా కాదండి? దానికి ఆధారం ఎవరు? దేవుడే. అని అంటున్నాడు, వీటికి ఎలా నేను ఆధారమై ఉండి వాటిని అలాంటి ఆశ్రితంగా దీవించానో అలా నేను నీకు తోడుగా ఉండి నిన్ను కూడా దీవిస్తాను. నేను వాళ్ళకి చెప్తే లాభం ఏంది? ఏమా నా సాక్ష్యం వాళ్ళతో పంచుకుంటే నాకు వచ్చిన లాభం ఏంది? మనం ఏది కూడా లాభం లేకుండా పనిచేయం కదా, మనం ఏది కూడా ఆశించకుండా పనిచేయం కదా. ఆ నిస్వార్థ చెప్తే నాకు వచ్చిన నాకు మీద నా పనంతా గొడగొట్టుకొని అని అనుకుంటావు. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు కనుక నీటి ఫలం ఇచ్చడానికి నువ్వు కనుక సిద్ధపడితే నీ జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాడు.